హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలని చూద్దాం. మటన్ 1/2 kg తీసుకున్నాను నేను. అల్లం పేస్ట్ అండ్ కారం, పచ్చి ధనియాల పొడి అండ్ సాల్ట్ ఇవన్నీ కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే నేను ఒక బౌల్ తీసుకొని అందులో 4 tablespoons ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ వచ్చాక యాలకులు అండ్ లవంగాలు ఫస్ట్ వేసుకుంటే దాని ఫ్లేవర్ కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి నేను ఫస్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం చెక్క, ఆకు, మిర్చి వేసేసుకొని అవి కొంచెం వేగాక అండ్ అందులో ఆనియన్స్ వేయాలి. నేనైతే ఆనియన్స్ చాలా తక్కువ తీసుకున్నాను ఎందుకంటే స్వీట్గా వస్తుందేమో అనేసి. అండ్ కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ నేను మటన్కి కొంచెం కలిపాను కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసాను అల్లం. సో అది కొంచెం వేగాలి. అండ్ అలాగే కొంచెం పసుపు, 1 spoon పసుపు వేసుకున్నాను. ముందుగా కలిపెట్టుకున్న మటన్ని మనం ఇప్పుడు బౌల్లో వేసుకోవాలి. మటన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలంటే ఒక 1-2 minutes అలా కలిపి మూత పెట్టేసుకోవాలి. మటన్ కొంచెం లేట్గా ఉంది కాబట్టి నాకు తొందరగానే ఉడికిపోయింది. అందులోనే నేను మసాలాలు, పుదీనా వేసేసి కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ మటన్ అయితే కంప్లీట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.